నేను ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ లబ్ధిదారులకు అందరికీ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేయదలుచుకున్నాను. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రి అయిన తర్వాత 2015 సంవత్సరంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఈ కార్యక్రమం కింద 4 కోట్ల ఇళ్లను మంజూరు చేసి ఈ దేశంలో నెత్తిన గూడు లేని పేద ఉండకూడదనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూర్చాలనే లక్ష్యంతో ఇవాళ ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. దాంట్లో భాగంగా మన ఆంధ్రప్రదేశ్ కూడా 22 లక్షల ఇళ్లని పట్టణ ప్రాంతాల్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ కింద ఇవ్వడం జరిగింది. దానికి తగినట్లుగా మొత్తం 98,000 కోట్లు మొత్తం ఇన్వెస్ట్మెంట్ అయితే అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నది, రాష్ట్ర ప్రభుత్వం నుంచి వస్తున్న 40% వాటా, అదే విధంగా లబ్ధిదారులు పెట్టుకోవాల్సిన వాటా మొత్తం కలిపి అంతైతే 32,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం భరిస్తా ఉంది. ఈ పథకంలో 40% రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంది. అయితే దురదృష్టవశాత్తు నేను ఏదో రాజకీయంగా విమర్శలు చేయదలుచుకోలేదు కానీ కేంద్ర ప్రభుత్వం తన వాటాగా 1,80,000 అక్కడి నుంచి మంజూరు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం కూడా 40% వాటా ఇవ్వాల్సింది. కానీ దురదృష్టవశాత్తు 5 సంవత్సరాలు 30%లో ఒక్క పైసా కూడా వాటా తమ రాష్ట్ర వాటా ఇవ్వాల. దాంట్లో భాగంగా అనేక చోట్ల కార్యక్రమాలు ఆలస్యమై వచ్చాయి. ఇదే విధంగా ఇవాళ ఈ పీపీటీ లేఅవుట్లు ఏవైతే ఉన్నాయో ప్రతి పేదకి ఇల్లు అందించాలనే లక్ష్యంతో కేవలం కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన 1,80,000 మాత్రమే సర్ది చెప్పేసి దాంతో ఇల్లు కట్టుకోవాలని చెప్పడం జరిగింది. దాని కారణంగా మీరందరూ ఎంత ఇబ్బందులు పడుతున్నారో మాకు తెలుసు. 1,80,000తో ఇళ్ల నిర్మాణం సాధ్యం కాదనే విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. రాష్ట్రం తన వాటా ఇవ్వాల్సింది ఇవ్వలేదు. ఇప్పుడైతే గతంలో పోయి మళ్ళీ ఇప్పుడు గతంలో లబ్ధిదారులకు రాష్ట్రం వాటా ఇవ్వడానికి ఏమైనా అవకాశాలు ఉన్నాయా అనే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి ఖచ్చితంగా తీసుకెళ్తాను నేను. ఎందుకంటే రాష్ట్రం నుంచి కూడా 40% వాటా గతంలో రాలేదు. ఇప్పుడు ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి మీద సుదీర్ఘంగా చర్చించారు. ఇటీవల మంత్రి కూడా సమీక్ష చేసి దీని విధంగా ఎన్నున్నాయి. ఎందుకంటే 22 లక్షల ఇల్లు పట్టణ ప్రాంతాల్లో మంజూరయ్యాయి. మీరు రుణం ఇస్తున్నారు, మా పీడీ గారు చెప్తున్నారు, దానిపైన చేతుల నుంచి డబ్బులు పెట్టుకుని కొత్తగా ఇల్లు నిర్మించుకోవాలా వాళ్ళ వాటర్ భాగస్వామ్యంతో అంటే చాలా కష్టమైన పని. బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ విధంగా ఉంది. దానికి టైం లైన్స్ కూడా పెట్టారు, ఈ లోపల పూర్తి చేసుకోవాల్సిన ఉద్దేశంతో. అయినప్పటికీ కూడా ఈ సమస్యలు నేను ప్రభుత్వం దృష్టికి రాబోయే కేబినెట్ మినిస్ట్రీలో కేబినెట్ మీటింగ్ లో గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి ఖచ్చితంగా తీసుకెళ్తాను. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లి ఏ రకంగా వీటికి పరిష్కారం చూపొచ్చు, ఇప్పటిదాకా పూర్తయిన ఏ స్థాయిలో ఉన్నాయో వాటిని ఏదైనా ప్రభుత్వం వైపు నుంచి ఆర్థికంగా సహాయం అందించడానికి అవకాశం ఉందా, సాధ్యాసాధ్యాల గురించి కూడా ఒకసారి దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అయితే టైం లైన్ పెట్టారు కాబట్టి ఈ లోపల కొద్ది కష్టమో ఇబ్బందో నష్టమో కొద్ది పూర్తి చేసుకోవడానికి లబ్ధిదారులందరూ ముందుకు రావాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి దీర్ఘకాలిక కళ, ఒక స్వప్నం, మనకంటూ ఒక సొంత ఇండ్లు లాంటి ఒక ఎమోషన్ లాంటిది, ఒక సెంటిమెంటల్ బాండింగ్ ఉంటుంది మీ ఇంటితో. కాబట్టి ఈ సందర్భంగా లబ్ధిదారులందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. అనేక విషయాలు చెప్పి ఉంటారు. ఎందుకంటే నియమ నిబంధనలు ఏ రకంగా ఉన్నాయి, దాని ప్రకారం ఏ రకంగా నడుచుకోవాలి, ఈ సమయం లోపల చేసుకోకపోతే వస్తున్న ఇబ్బందులు ఏంటి డిఈ గారు చెప్పారని చెప్పారు. అయితే అదే సందర్భంలో ఏదైనా కాలనీకి లేఅవుట్ వచ్చినప్పుడు అక్కడ ఎలక్ట్రిసిటీ కనెక్షన్లు కానీ, డ్రైనేజ్ వ్యవస్థ కానీ, రోడ్ల నిర్మాణం కానీ చేపట్టాల్సిన పని ఉంది. ఇక్కడ రహదారుల నిర్మాణము, ఎలక్ట్రిసిటీ కనెక్షన్లు, నీటి వసతులు కల్పించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. స్థానిక ఎమ్మెల్యేగా నేను కూడా బాధ్యత తీసుకుంటాను. చేసింది మంచానికే పరిమితమైన వాళ్ళని 5,000 నుంచి 15,000 చేసింది. ప్రతి నెల ఈ గతంలో వాలంటీర్లు లేకపోతే పెన్షన్లు ఇంటికి అందవు అని ఒక ప్రచారం ఏదైతే చేస్తున్నారో దాన్ని బట్టబయలు చేస్తూ కేవలం సచివాలయ ఉద్యోగుల ద్వారానే ప్రతి ఇంటి తలుపు తట్టి 1వ తేదీ సెలవు అయితే ముందు రోజు సాయంత్రం లోపలే ప్రతి ఇంటికి పెన్షన్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. అదేవిధంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి 16,005 సంవత్సరాలు మనం వెయిట్ చేశాం డిఎస్సి కోసం. 16,500 ఉద్యోగాలకి డిఎస్సి నోటిఫికేషన్ వెంటనే ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కాకుండా అన్నం సబ్సిడీ మీద అన్నం పెట్టడానికి అన్నా క్యాంటీన్లు గతంలో ప్రభుత్వం తీసుకొస్తే దాన్ని మూసి మన కడుపు కొట్టే ప్రయత్నం గత పాలకులు చేశారు. వాటిని దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు మళ్ళా అన్నా క్యాంటీన్ తీసుకొస్తే దానికి పవన్ కళ్యాణ్ గారి డొక్క సీతమ్మ గారి పేరు సజెస్ట్ చేసి ఇవాళ 203 అన్నా క్యాంటీన్లని మళ్ళా రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించుకోవడం జరిగింది. మన ధర్మవరం పట్టణంలో కూడా 2, ముఖ్యంగా ప్రధానంగా ఆసుపత్రి పక్కన కూడా ఒక అన్నా క్యాంటీన్ కూడా తెరవడం జరిగింది. ఈ రకంగా అనేక సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని గతంలో అందుతున్న వాటిని అందిస్తూ కొత్తగా తీసుకొచ్చిన హామీల మేరకు అందించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే 15,000 అవుతుంది, కొంచెం లబ్ధిదారులు కూడా పెట్టుకోవాలి అని. ఏదైనప్పటికీ కూడా